రక్షణ రంగంలో భారతదేశం ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మైలురాయిని అధిగమించింది. భారత రక్షణ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని ఒడిశాలోని చాందీపూర్ తీరంలో విజయవంతంగా పరీక్షించింది. దీని రామ్జెట్ సాంకేతికత అని అంటారు. సాధారణంగా క్షిపణులు తమతో పాటు ఇంధనాన్ని మండించడానికి అవసరమైన ఆక్సిడైజర్స్ను కూడా మోసుకొని వెళ్తాయి. దీనివల్ల క్షిపణి బరువు పెరుగుతుంది. కానీ రామ్జెట్ ఇంజిన్ గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి ఇంధనాన్ని మండిస్తుంది. గాలిని పీల్చుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఇది ప్రయాణించేటప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్ను వాడుకుంటుంది కాబట్టి ఆక్సిడైజర్స్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్షిపణి వేగం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రయాణించడానికి ఇది తోడ్పడుతుంది. సూపర్సోనిక్ వేగంతో చాందీపూర్లోని ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో జరిగిన ఈ ప్రయోగంలో క్షిపణిలోని అన్ని భాగాలు, ముఖ్యంగా నోజిల్ లెస్ బూస్టర్ మరియు ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ అద్భుతంగా పనిచేశాయి. ఈ టెక్నాలజీ వల్ల క్షిపణులు సుదూర లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగలవు. సుదూర లక్ష్యాలు అనగా 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు విమానాలను కూడా క్షిపణులు కూర్చివేయగల లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ తయారీకి ఇది తోడ్పడుతుంది. ఆక్సిడైజర్ బరువు తగ్గడం వల్ల ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవచ్చు. దీనివల్ల క్షిపణి పరిధి పెరుగుతుంది. గాలిలో విన్యాసాలు చేసే శత్రు విమానాలను కూడా వెంబడించి ధ్వంసం చేసే సామర్థ్యం మన వాయుసేనకు పెరుగుతుంది. భారత్ ఆత్మనిర్భరతకు ఇదొక నిదర్శనం. విదేశీ సాంకేతికపై ఆధారపడకుండా మనమే సొంతంగా క్షిపణులను తయారు చేసుకోవచ్చు. ఈ విజయంతో రామ్జెట్ సాంకేతిక కలిగిన అతి కొద్ది దేశాల సరసన ఎలైట్ క్లబ్లో భారతదేశం చేరింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా వంటి అగ్రరాజ్యాల వద్ద మాత్రమే ఈ అత్యాధునిక సాంకేతిక ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ వరుసలో నిలబడడం మనందరికీ గర్వకారణం.